ఏంటి మరి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇన్‌స్టాంట్ ఎనర్జీని ఇస్తూ, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వితౌట్ షుగర్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా మంచి రెసిపీ అనమాట. అలా సమ్మర్‌లో బయట నుంచి రాగానే ఒక కప్పు తీసుకున్నామంటే ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వస్తుంది. అలాగే బాడీ కూడా కూల్ అవుతుంది. అన్ని ఫ్రూట్స్ ఒకటేసారి తిన్న ఫీలింగ్ ఉంటుంది. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ 1/2 లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. ఇవి మరిగేటప్పుడు మేగడ తరకలు కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. దీనికోసమే టైం ఎక్కువ పడుతుంది. ఇలాగ ఒక గరిటె తీసుకొని కలుపుతూనే ఉండాలి. చుట్టుపక్కల కూడా మేగడ అంటుకుంటుంది. అలా అంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఇవి 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి. ఈ పాలనేది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా బాగా చిక్కగా కూడా కాగబెట్టుకోవచ్చు. దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్, నట్స్, కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ ఒక విధంగా కడిగితే గ్రేప్స్ మాత్రం ఇంకోలా కడగాలి. దీనికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా వేసుకునేసి గ్రేప్స్ని నానబెట్టి పెట్టుకోవాలి. లేదంటే గ్రేప్స్కి వేసే కెమికల్స్ వల్ల గొంతులో నొప్పి బాగా వస్తుంది. ఇదంతా ఈ ఫ్రూట్ కస్టర్డ్ వల్లే అన్నట్టు ఉంటుంది, కానీ అది మాత్రం గ్రేప్స్ వల్లనే. గ్రేప్స్ ఎప్పుడు తిన్నా ఇలాగే చేసుకోవాలి. అలాగే ఇక్కడ కస్టర్డ్ మిల్క్ కోసం పాలు తీసుకునేసి దాంట్లోనే ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్న పాలు తక్కువ కాబట్టి ఈ పాలకి ఈ పొడి సరిపోతుంది. మీకు చిక్కగా కావాలి మాకు అనుకుంటే తప్పితే ఈ పొడి సరిపోతుంది. చిక్కగా కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం పల్చగా చేస్తున్నాను అనమాట. దానికోసమే నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకొని వేశాను. ఆ బాగా కాగిన పాలల్లో ఈ పౌడర్ని కూడా వేసుకొని నీట్గా కాంచుకోవాలి. ఇలా కాచుకునేటప్పుడు కదుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అది కార్న్ స్టార్చ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ పౌడర్లో నీట్గా కలుపుకోవాలి. ఆ కార్న్ స్టార్చ్ వల్లే స్టిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను వేసింది అయితే వెనీలా ఫ్లేవర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ అనమాట. సో దీంట్లో అడిషనల్గా ఏ ఫ్లేవర్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇది కలుపుకుంటూ బాగా చిక్కపడి దగ్గర అయిందాక ఇట్లాగే కాల్చుకోవాలి. ఇలాగ నాకు ఒక 10 మినిట్స్కి ఇలా కదుపుతూ ఉంటే కొంచెం కలర్ చేంజ్ అయింది, అలాగే దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే చుట్టుపక్కలంతా ఏది కట్టకుండా తరకలు రాకుండా చేసుకునేసి నీట్గా మరిగించుకుంటే ఇలా వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని ఇంకా బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 1/2 లీటర్ కంటే కూడా తక్కువ అవుతుంది. మనం మిల్క్ని తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రూట్ కస్టర్డ్కి ఫుల్ ఫ్యాట్ మిల్కే బాగుంటుంది అనమాట. ఈ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది, కోవా ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఇలా బాగా కాంచుకొని ఇలా అయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. దీనికోసం చల్లారబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని చూసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇది కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ కదా, చూసుకోకపోతే ఇల్లంతా చిదిరిపోతుంది అనమాట. అందుకోసమే ఇలా బ్లెండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి కోసం ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పు పొక్కులన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. పొక్కులు తీసుకుంటేనే మంచిది బాదం పప్పుకి. లేదు మీరు పచ్చిగా వేసుకోవాలనుకుంటే కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ పొక్కులు తీస్తే హెల్త్కి మంచిది. ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వీటితో పాటే మిగిలిన డేట్స్ని కూడా, అంటే మనం ఏమైతే తీసుకోవాలనుకుంటున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని కావాలంటే డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ కస్టర్డ్ మిల్క్లోకి షుగర్ అస్సలు యాడ్ చేయట్లేదు. కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉండదు, మనమే యాడ్ చేసుకోవాలి. షుగర్ బదులు ఇక్కడ నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం కొంచెం వేడే కానీ పిల్లలకి చాలా మంచిది. దానికోసమే నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశాను. ఇదంతా బాగా కరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని బాగా చిల్లైన పాలని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేప్స్, పోమోగ్రేన్, యాపిల్, బనానా యూస్ చేశాను అనమాట. మీకు కావాలంటే బ్లాక్ గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రూట్ కస్టర్డ్లో వేయకూడనివి ఏంటంటే సిట్రిక్ ఫ్రూట్ అస్సలు వేయకూడదు ఉన్నవి. అంతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని పైనాపిల్ అలాంటివి వేసుకోకూడదు, వాటి వల్ల పాలిరిగిపోతాయి. ఇదైతే నాకు చాలా మెమరీ ఫ్రూట్ కస్టర్డ్ అనేది. అంతే అండి, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. 2 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఎవరైనా సరే గెస్ట్ వచ్చినా కానీ బాగా సర్ప్రైజ్ అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా పెట్టచ్చు. ఈ